హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్స్ ఇంగ్లీష్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో నిన్న క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో మనం అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అందులో డిఫరెంట్ అప్రోచెస్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో ఈ మెథడ్ గురించి మనం నేర్చుకుందాం. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో దీన్ని షార్ట్కట్లో ఎలా పిలుస్తారంటే జీటీఎం అని పిలుస్తారు. సో ఎగ్జామ్స్లో కూడా కొన్నిసార్లు జీటీఎం అన్నట్టు అంటారు, కేటీఎం బైక్ లాగా అన్నట్టు. ఓకే, సో దీని గురించి చూస్తే ఇది ప్రపోజ్ చేసింది ఎవరంటే ప్రొఫెసర్ కార్ల్ ప్లాడ్స్. సో ఈయన గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ప్రపోజ్ చేశారు. దీనికి ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఏమేంటి అంటే ఆ పేర్లు ఓల్డెస్ట్ మెథడ్, క్లాసికల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, పాపులర్ మెథడ్. సో ఉన్న మెథడ్స్ అన్నిట్లో కూడా సో ఇది ఓల్డెస్ట్ మెథడ్, క్లాసికల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్ అండ్ పాపులర్ మెథడ్. ఓకేనా? సో ఈ మెథడ్లో మన చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే ఈ మెథడ్లోనే దాదాపు వినుంటాం. సో ఇందులో బేసిక్ టీచింగ్ యూనిట్ ఏంటంటే వర్డ్, పదం అనేది బేసిక్ టీచింగ్ యూనిట్. సో అది ఎలాగనేది కూడా మనం చెప్పుకుందాం. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇందులో ఏ మీడియంలో, ఏ మాధ్యమంలో బోధిస్తారనంటే మదర్ టంగ్. సో మనకైతే తెలుగు, ఇంకొకటి భాష వాళ్ళకైతే వాళ్ళ మదర్ టంగ్లో మీడియం అనేది ఉంటుంది. ఇందులో గ్రామర్ని ఎలాగ నేర్పిస్తారనంటే త్రూ రూల్స్ ద్వారా నేర్పిస్తారు. సో అందువల్ల ఇది ఏమనుకోవచ్చు అంటే డిడక్టివ్ మెథడ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ ఉందనుకోండి. సో నౌన్, వాట్ ఈజ్ నౌన్ అని చెప్పి నౌన్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇస్తారు. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సో ఈ విధంగా డెఫినేషన్ నుంచి ఎగ్జాంపుల్స్, ఈ విధమైన ఈ ఫ్లో ఉంటుంది. అంటే ఫస్ట్ ఇలాగ చెప్తారు కాబట్టి సో ఇది ఏ మెథడ్ అంటే ఒకవేళ ఎగ్జామినేషన్ అడిగితే డిడక్టివ్ మెథడ్. రూల్స్ చెప్తారు, దాని తర్వాత ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా ఫాలో అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలాగ ఉంటుంది అని అంటే సో ఇది మెయిన్ పాయింట్ చూడండి. టీచర్ రీడ్స్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ మదర్ టంగ్ త్రూ వర్డ్ బై వర్డ్. అందువలన ఇక్కడ టీచింగ్ యూనిట్ వర్డ్ అని చెప్పడం జరిగింది. సో ఇందులో మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ చెప్పేటప్పుడు సార్ ఏం చేస్తారనంటే సెంటెన్స్ చదువుతారు, ఆ సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేస్తారు, మన మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. చూడండి, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్ అని చదువుతారు. అప్పుడు దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు? ఒకానొకప్పుడు ఒక రాజుగారు ఉండేవారు, హీ హ్యాడ్ 4 sons, ఆయనకు 4 కొడుకులు ఉండేవాళ్ళు. సో ఇలాగా ట్రాన్స్లేట్ చేయడం, సెంటెన్స్ చదవటం, ట్రాన్స్లేట్ చేయడం, ప్రతి పదాన్ని కూడా వర్డ్ బై వర్డ్ మనం తెలుగులో, అంటే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగులో ఈ విధంగా చెప్పడం. ఇదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఇందులో టీచర్ ఈజ్ బిలీవ్డ్ టు బి ద అథారిటీ ఇన్ ద క్లాస్ రూమ్. సో కంప్లీట్గా ఇది టీచర్ సెంట్రిక్గానే ఉంటుంది. సో టీచరే అథారిటేటివ్గా ఉంటారు. సో ఆయనే చదువుతారు, ఆయనే ఆ వర్డ్ బై వర్డ్ తెలుగులో చెప్పి టోటల్గా దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్లనే కదా ఓల్డెస్ట్ మెథడ్, క్లాసికల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, సో పాపులర్ మెథడ్ అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే మనం అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి ఈ మెథడ్ జిఎంటి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క అడ్వాంటేజెస్ చూస్తే టైం సేవింగ్ అండ్ కన్వీనియంట్. చాలా టైం సేవ్ అవుతుంది, కన్వీనియంట్గా వెళ్ళిపోతుంది. ఏముందండి, ఒక పెద్ద స్టోరీ ఉందనుకోండి, ఒక 2-3 pages టకటక చదివేసేస్తారు, దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సో ఈ రోజుకి కూడా మనం చాలామంది ఏం చేస్తారనంటే సార్ మాకు చెప్పండి అనంటే ట్రాన్స్లేట్ చేస్తారు టీచర్లు అంతే. సో అందువల్ల ఇది టైం సేవింగ్ అండ్ కన్వీనియంట్ మెథడ్ అనమాట. ఎన్హాన్సెస్ వొకాబులరీ పెరుగుతుంది, అంతే కదా. వర్డ్ బై వర్డ్ తెలుగులో ఏం చేస్తారు,
అర్థం చెప్తారు కాబట్టి మనకి వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. అవును కదా, ఎందుకంటే వర్డ్ బై వర్డ్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది కాబట్టి. యూజ్ఫుల్ ఫర్ క్రౌడెడ్ క్లాస్, ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి క్లాస్కి ఈ మెథడ్ యూజ్ఫుల్గా ఉంటుంది. అందరినీ శుభ్రంగా కూర్చోబెట్టేసి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్. సో చూడండి, మనకి LSRW వీటిల్లో LS వీటికంటే కూడా అండ్ ఆఫ్ కోర్స్ స్పీకింగ్ అనే దానికి చాలా తక్కువ ప్రామినెన్స్ ఉంటుంది. రీడింగ్కి రైటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో రాయటము, చదవటం, రాయటం. సో ఇప్పటికి కూడా మనకి ఏంటి అని అంటే చదవండి రాయండి. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఈ మెథడ్లో ఉంటుంది. కాంప్రహెన్షన్ ఈజ్ క్విక్ అండ్ టెస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ. సో త్వరగా ఏం చేయొచ్చు అని అంటే అర్థం అయ్యేటట్టు చెప్పవచ్చు పిల్లాడికి. టెస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ, టెస్ట్ చేయటం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇవి వచ్చేసి GMT గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదా. ఆ తర్వాత మనం చూస్తే సో ఇందులో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి చూస్తే, మొదటగా ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. గమనించాలి. సో ఎంత ట్రాన్స్లేట్ చేస్తున్నా కూడా మనం ప్రతిదాన్ని కూడా మదర్ టంగ్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. కొన్నిటిని ఏం చేస్తాం చెప్పలేం. చూడండి, బస్ అన్నాం అనుకోండి, బస్ అనే అంటాడు. లేకపోతే ఇంకేదన్నా ఉందనుకోండి, దాన్ని అట్లానే చెప్పేస్తాడు. ప్రతిదాన్ని మదర్ టంగ్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కుదరదు. డిఫికల్ట్ ఫర్ యంగ్ లెర్నర్స్. సో యంగ్ లెర్నర్స్ కొంచెం డిఫికల్ట్. ఇది ఎలాగనంటే, సో మనం చెప్పుకున్నాం కదా, ఇది డిడక్టివ్ మెథడ్ అని చెప్పుకున్నాం కదంటే రూల్స్ చెప్తారు, రూల్ నుంచి ఎగ్జాంపుల్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో యంగ్ లెర్నర్స్ ఆ రూల్ని అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి వాళ్ళు కొంచెం కష్టంగా దీన్ని ఫీల్ అవుతారు. బట్టి కొట్టి నేర్చుకుంటారు కానీ కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోవచ్చు. స్పీచ్, ప్రొనౌన్సియేషన్ అండ్ ఇంటోనేషన్ ఆర్ నెగ్లెక్టెడ్. సో పిల్లోడు కూర్చొని విని చదవటం రాయటం అంటే రీడింగ్ అండ్ రైటింగ్ ఇవే ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు, వీటి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కాబట్టి మాట్లాడేది, ఆ మాటలు కూడా, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, ఆ ఇంటోనేషన్ ఎలా ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ అయిపోతాయి ఇందులో. ఇది ఒక సమస్య. రాయమంటే రాస్తాడు, అవును కదా. ఇప్పటికి కూడా కొంతమంది పిల్లల్ని క్వశ్చన్ చెప్పరా అంటే అప్పచెప్పండి అన్నారు అనుకోండి, సార్ నేను రాస్తాను కానీ నేను చెప్పలేను సార్ నేను రాస్తాను సార్. అటు ప్రాబ్లం యాడ్ వచ్చిందంటే సో ఈ GMT మెథడ్ అనేది యూజ్ చేయటం వల్ల వచ్చింది. స్టూడెంట్స్ విల్ బి ప్యాసివ్ లెర్నర్స్. స్టూడెంట్స్ అనేవాళ్ళు సో ఒక ప్యాసివ్ లెర్నర్ అంతే. సో వాళ్ళకి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండదు. ఇట్ ఈస్ బేసికలీ టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ ద లాంగ్వేజ్. ఇదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఇంగ్లీష్ కదా, ఈ GMT ఇంగ్లీష్ గురించి చెప్పింది కానీ ఇంగ్లీష్ చెప్పదు అన్నట్టు. అర్థమవుతుందండి. అంటే ఒక భాష గురించి చెప్తుంది కానీ ఆ భాష మాట్లాడేది అది నేర్పించదు. టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్, దాని గురించి తెలుసు కానీ ఆ భాష అనేది మాట్లాడటం అది కూడా రాదు. ఓకేనా, అర్థమైంది కదండి. సో ఇది వచ్చేసి GMT గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో ఫ్రెండ్స్, సో ఇక ఇట్లాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్.